హాయ్ ఫ్రెండ్స్, పిల్లలు స్నాక్స్ అడిగినప్పుడు చాలా సింపుల్గా 5 నిమిషాల్లో మనం దీన్ని రెడీ చేసి ఇవ్వచ్చండి. దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో శనగపిండిని 1/4 కప్ అయితే తీసుకుంటున్నాను. శనగపిండి దేంతో తీసుకున్నానో అదే కప్పులో శనగపిండి ఎంతైతే తీసుకుంటున్నామో దానిలో సగం మైదా తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని అలాగే చిటికెడు సోడా ఉప్పును కూడా వేసేసుకోవాలి. ఇక కొంచెం జీలకర్ర కూడా వేసేసుకుందాము. ఇక పచ్చిమిర్చిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దాన్ని కూడా వేసేసుకుందాము. ఇక ఒక చిన్న ఆనియన్ని ఈ విధంగా కట్ చేసుకొని దాన్ని కూడా యాడ్ చేసేస్తున్నాను. ఒక హాఫ్ టమాటాను కూడా వేసేసుకున్నాము. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు అలాగే కొంచెం మిరియాల పొడిని యాడ్ చేసుకోవాలి. ఇక మిరియాల పొడి పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం అనేది నేను ఇక్కడ కొంచెం యాడ్ చేస్తున్నానండి. మీరు ఎక్కువ స్పైసీనెస్ ఇష్టపడకపోతే కారాన్ని స్కిప్ చేయొచ్చు. ఇక కొంచెం కరివేపాకుని అలాగే కొత్తిమీరని కూడా వేసేసుకొని ఇక దీన్ని అంతటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇక ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసేలాగా కలుపుకొని ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ బ్యాటర్ని రెడీ చేసుకోవాలి. వాటర్ అన్నీ ఒకేసారి కాకుండా చూసుకొని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలి. చూడండి, నాకైతే ఇంకొంచెం వాటర్ అయితే పడతాయి. ఇక్కడ ఇంకొంచెం వాటర్ని మళ్ళీ యాడ్ చేశాను. నేను యాడ్ చేసి ఈ విధంగా పిండి అనేది రెడీ చేసుకున్నాను. మనకి ఈ విధంగా ఉంటే సరిపోతుందండి బ్యాటర్ అనేది. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి అందులో ఒక 1 స్పూన్ నూనె వేసేసుకొని ఈ నూనెని అంతటిని స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 గరిటెలు అయితే ప్యాన్ మీద పోసుకొని మనం పూర్తిగా స్ప్రెడ్ చేయకూడదంటే మనకు ఊతప్పం లాగా ఉంటే సరిపోతుంది. కొంచెం ఆయిల్ వేసేసుకుంటూ 2 వైపులకు ఫ్రై చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్లెస్ ఆమ్లెట్ అనేది రెడీ అయిపోతుంది. మిగతా పిండిని అంతటినీ కూడా మనం ఇదే విధంగా రెడీ చేసుకోవాలి. పిల్లలు స్నాక్స్ అడిగినప్పుడు చాలా సింపుల్గా మనం దీన్ని 5 నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. డైరెక్ట్గా అలానే తినేయచ్చు, సాసులతో అయినా కానీ టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.